హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్టింగ్ చేస్తున్నా ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నా మీరు డెఫినెట్గా బ్రేక్అవుట్స్ గురించి వినే ఉంటారు. సో ఇలా మనం చూసే బ్రేక్అవుట్స్ కొన్నిసార్లు మార్కెట్ ట్రెండింగ్ అవుతున్నా ఆర్ కన్సాలిడేట్ అవుతున్నా ఆర్ ఎల్స్ మార్కెట్ కంప్లీట్ బేరిష్గా మూవ్ అవుతున్నా సరే మార్కెట్లో మనకు కొన్ని స్టాక్స్ బ్రేక్అవుట్ వచ్చి అప్ సైడ్ మూవ్ అవుతూ ఉండడాన్ని చూస్తాం. సో ఇలా మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ కండిషన్ బ్రేక్అవుట్స్ని ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేస్తామో మనకి స్టాక్ ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ అనేది కొన్నిసార్లు చాలా మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం దాని యొక్క స్కానెక్స్ని యూజ్ చేసి 5 minutesలో మనం అబ్జర్వ్ చేయగలిగిన ఇంట్రాడే స్ట్రాటజీ ఒకటి డిస్కస్ చేద్దాం. దీనికోసం నేను ధన్వెబ్లోకి లాగిన్ అవుతున్నాను. ధన్వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత టాప్ రైట్ కార్నర్లో కనిపిస్తున్న అనలైజ్ స్టాక్స్ స్కానెక్స్ అన్న ఆప్షన్ నుంచి మనం ఈ ఫీచర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ నేను స్క్రీనర్స్ అన్న ఆప్షన్ నుంచి మై సేవ్డ్ స్క్రీనర్స్లో ఉన్న 5 minutes ఇంట్రాడే స్కానర్ని అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ స్క్రీనర్ని మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. సో 5 minutes ఇంట్రాడే స్క్రీనర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఈ స్క్రీనర్లో కొన్ని ఎలిమెంట్స్ని మనం సపరేట్గా డిస్టింగ్విష్ చేసి రాసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు ఎన్ఎస్సి బిఎస్సి ఎక్స్చేంజ్లో వచ్చిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ నుంచి ఫిల్టర్ అవుట్ చేసుకుంటున్నాము. అలాంగ్ విత్ దట్ మార్కెట్లో 5,000 to 25,000 crores మార్కెట్ క్యాపిటల్ ఉన్న స్టాక్స్ మాత్రమే ఫిల్టర్ అవుట్ అవడం ద్వారా మనం ఏవైతే పెన్నీ స్టాక్స్ లాగా కొన్ని స్టాక్స్ ఉంటాయో లో మార్కెట్ క్యాపిటల్, లో లిక్విడిటీ స్టాక్స్, ఇలాంటి స్టాక్స్ అన్ని మనకి ఇక్కడ ఫిల్టర్ అవుట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ప్రైస్ అన్నది గ్రేటర్ దాన్ ఓపెన్ ప్రైస్. సో ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ ట్రేడ్ అవుతున్నప్పుడు జనరల్గా మనం బుల్లిష్గా కన్సిడర్ చేస్తూ ఉంటాము. ఆ కండిషన్ని మనం ఇంక్లూడ్ చేయడం ద్వారా మనం ఇవాల్టి సెంటిమెంట్ని కూడా ఇక్కడ నుంచి అర్థం చేసుకుంటున్నాము. సో వీటితో పాటు మనం అండ్ RSI 14.5. సో ఇక్కడ మనకి 5 minutes టైం ఫ్రేమ్లో RSI 14 అన్నది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60గా ఉంటూ EMA ఆఫ్ 5 minutes ఈజ్ గ్రేటర్ దెన్ EMA 20. సో మనం నాట్ జస్ట్ కన్ఫైన్ టు మార్కెట్ క్యాపిటల్, మనం ఇక్కడ ఇండికేటర్ సెక్షన్ కూడా యాడ్ చేయడం ద్వారా మనం ఆన్ చార్ట్ ఏం జరుగుతుంది అన్నది కూడా ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము. సో EMA 5 ఈజ్ గ్రేటర్ దెన్ 20 అండ్ EMA 20 ఈజ్ గ్రేటర్ దెన్ 100. సో ఓవరాల్గా మనకి కంటిన్యూస్గా మొమెంటం ఉన్న స్టాక్స్ని మనం ఇక్కడ నుంచి ఐడెంటిఫై చేస్తున్నాము. సో EMA 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 5 minutes టైం ఫ్రేమ్, EMA 20 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 ఇన్ 5 minutes టైం ఫ్రేమ్. MACD అనేది అప్వర్డ్గా ఉంటూ MACD హిస్టోగ్రామ్ 5 minutesలో గ్రేటర్ దెన్ 0గా ఎప్పుడు ఉంటుందో అలాంటి సందర్భంలో ఈ స్టాక్స్ మనకి ఫిల్టర్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇవాళ అనంతరాజ్ అన్న స్టాక్ మనకి 1.25% పాజిటివ్గా ఉండడాన్ని. సో మనం దీన్ని ఆన్ చార్ట్ అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఆన్ చార్ట్లో ఇక్కడ నుంచి మనకి మార్కెట్ ఆ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయడం ఇక్కడ నుంచి ఐడెంటిఫై చేస్తున్నాము. అండ్ ఇవాల్టి సెక్షన్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి మనకి 5 minutes టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఈ క్యాండిల్ యొక్క హై ఎండ్లోని మార్క్ చేసినప్పుడు మనకి ఇవాళ స్క్రీన్ అయిన ఈ స్టాక్ ఫుల్ఫిల్ చేసిన కండిషన్స్ అనేవి మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఇంట్రాడేలో 5 minutes టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ స్టాక్లో ఒక బ్రేక్అవుట్ రావడాన్ని చూస్తున్నాం. సో మనకి నాట్ ఓన్లీ ఫర్ టుడేస్ పారామీటర్స్ మనం దానికి సంబంధించిన ఇండికేటర్స్ని కూడా డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తూ టైం రేంజ్ బ్రేక్అవుట్స్ని కూడా మనం అనలైజ్ చేసుకుంటూ ఒక పార్లల్గా మనం టెక్నికల్ ఇండికేటర్స్ అలాంగ్ విత్ ఫండమెంటల్స్ కూడా ఎప్పుడైతే కన్వర్ట్ చేస్తున్నామో అప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒక బెటర్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇక్కడ అనంతరాజ్ అనే స్టాక్ 5 minutesలో బ్రేక్అవుట్ రావడాన్ని చూసాము. సో మనం ఈ స్టాప్ లాస్ ఏదైతే ఈ రేంజ్ యొక్క ఉంటుందో ఈ రేంజ్కి సంబంధించిన లోని మనం స్టాప్ లాస్గా హ్యాండిల్ చేసుకుంటూ ఒకవేళ అప్ సైడ్ మనకి మార్కెట్ కనుక మూవ్ అయితే అప్వర్డ్, ఒకవేళ డౌన్ సైడ్ కనుక మార్కెట్ మూవ్ అయితే మనం ఇంట్రాడేలో డౌన్వర్డ్ పొజిషన్స్ తీసుకొని మన యొక్క ట్రేడ్ అనేది క్యారీ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ నుంచి కొంత బెటర్ రిజల్ట్ రావడాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ క్లాక్ సర్వీసెస్ అన్న స్టాక్ని మనం ఇక్కడ నుంచి ఐడెంటిఫై చేద్దాం. సో ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఇవాళ ఇంట్రాడేలో మార్కెట్ ఇక్కడ హారిజాంటల్ లైన్ ఇక్కడ ఫామ్ చేయడాన్ని చూస్తున్నాము 1886 ఇన్ ద ఫస్ట్ 5 minutes. అండ్ అగైన్ ఇక్కడ మనం చూసినప్పుడు మనకి 1914 దగ్గర ఇక్కడ క్యాండిల్ యొక్క హై అండ్ 1860 దగ్గర క్యాండిల్ యొక్క లో ఫామ్ అవుతూ ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ స్టాక్కి సంబంధించిన బీటాని మనం అండ్ ఈ స్టాక్కి సంబంధించిన వాలటాలిటీని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ క్యాండిల్స్ అనేవి చాలా పెద్దగా ఫామ్ అవుతూ ఉండడాన్ని పాస్ట్ ఫ్యూ డేస్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా మనం ఒక స్టాక్కి సంబంధించి వితౌట్ సీయింగ్ ద చార్ట్ దాని ఫండమెంటల్ అండ్ టెక్నికల్స్ని అనలైజ్ చేసుకుంటూ మనం ఐడెంటిఫై చేసుకునే ఆప్షన్ మనకి దాని యొక్క స్కానెక్స్ టూల్ నుంచి ఉంటుంది. సో దిస్ ఈజ్ నాట్ కన్ఫైన్ టు 1 or 2 స్టాక్స్. మనకి ఉన్న మల్టిపుల్ స్టాక్స్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ని అబ్జర్వ్ చేసుకుంటూ మనం స్కానెక్స్ నుంచి
మనకు కావాల్సినట్టు స్టాక్స్ని ఫిల్టర్ చేసుకునే ఆప్షన్ మనకి డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటుంది. సో ఈ స్కానర్కి సంబంధించిన లింక్ని మీరు డిస్క్రిప్షన్ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీకు ఈ స్టాక్కి సంబంధించి ఫండమెంటల్గా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గోల్తో కనుక ఉన్నట్లయితే జస్ట్ ఒకసారి ఒక క్లిక్ మీరు ఇక్కడ చేయడం ద్వారా మీరు ఆ స్టాక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ అనంతరాజ్ అన్న స్టాక్ని మనం ఐడెంటిఫై చేసినప్పుడు స్టాక్కి సంబంధించిన హిస్టరీ మొత్తం ఇక్కడ ఉండాలని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ 5 years చార్ట్లో మనం చూసినప్పుడు మనకి ఇక్కడ స్టాక్ ఎలా కనిపిస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దానికి సంబంధించి వచ్చిన న్యూస్ ఏదైనా ఉందా, సో ఇవాళ మార్కెట్ మనకి అప్రాక్సిమేట్గా అనంతరాజ్ అన్న స్టాక్ 1% మూవ్ అవుతూ ఉందని చూడొచ్చు. సో అనంతరాజ్ స్టాక్ ఇక్కడ నుంచి మనకి ఎలా మూవ్ అయింది అండ్ ఈ అనంతరాజ్ స్టాక్లో మనకి పాస్ట్ డేస్ నుంచి ఆ మొమెంటం మార్కెట్లో కనిపిస్తూ ఉందా అండ్ పీర్స్తో కంపేర్ చేసినప్పుడు ఇది ఎలా ఉంటుంది అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దాని పీర్స్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు డిఎల్ఎఫ్, లోదా డెవలపర్స్, సో ఇలాంటి మల్టిపుల్ స్టాక్స్ ఇక్కడ ఉండాలని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ మనం అలాంగ్ విత్ ఫండమెంటల్స్ టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్గా మనం క్యారీ చేయడం ద్వారా మనం ఒక సైడ్ టెక్నికల్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఫండమెంటల్స్ని కూడా ఐడెంటిఫై చేసి మనం అక్కడ నుంచి ఒక మంచి రిజల్ట్ని తీసుకునే అవకాశం, మన అనాలిసిస్ టైంని, ఎఫర్ట్ని తగ్గించే అవకాశం దాన్ని మీకు స్కానెక్స్ టూల్ నుంచి తీసుకొస్తుంది. సో ఈ స్కానర్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్ నుంచి యాక్సెస్ చేయండి. అండ్ మీకు ఈ స్కానర్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఉన్న కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు కనుక స్కానర్ని యూజ్ చేద్దాము అనుకుంటే ఏ టైం ఫ్రేమ్, ఏ స్ట్రాటజీకి యూజ్ చేస్తారో కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ దన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.